వద్దామని ఎవరి కోసం వెళ్తారు, ఇంతలో అది మీరు తినవలసింది కుక్క వచ్చి తినేసి వెళ్ళిపోతుంది. అంటే కలుపుకుని నోట్లో పెట్టుకునేంత వరకు కూడా మనిషికి తెలియదు ఎంతగా దేవుని స్తుతించాలో. చెప్పండి, ఆయన సెలవు లేకుండా ఎవరు భోంచేయగలరు? కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. ఒకసారి దావీదు జీవితంలో జరిగిన సంఘటన మీకు జ్ఞాపం చేస్తాను, రిఫరెన్స్ ఇస్తాను, నేను నోట్తో చెప్తాను. ఎంత కృతజ్ఞత గలవాడంటే దావీదు సొంత కొడుకే అబ్సలోము దావీదుని తరుముతూ ఉన్నాడు. దావీదు పారిపోయాడు. దావీదు చుట్టూతా మీరు జాగ్రత్త ఉండి 40 మంది ఉండేవారు ఆయన చుట్టూతా. 40 మంది ఉండేవారు ఆయన చుట్టూతా. దావీదు అబ్సలోము తరుముతూ ఉంటే పారిపోయాడు. రాజు ఈయనే, సొంత కొడుకే. అబ్సలోం గురించి బైబిల్ ఏముందో చెప్పమంటారా? అబ్సలోము అరికాలు మొలుకుని నడినంత వరకు ఏ లోపం లేనివాడు, అందగాడు. ఇది బాగుంది, ఇది కూడా బాగుంది కదా. మనిషికి ఏదో ఒక వంక ఉంటుంది కదా, కానీ అబ్సలోములో ఏ వంక లేదు. ఇశ్రాయేలులో అంత అందగాడు లేడు, చాలా గొప్పవాడు. కానీ ఇది మాత్రం చెడ్డది, హృదయం మాత్రం చాలా చెడ్డది. దావీదును తరుముతున్నాడు ఆయన. పారిపోయి ఒక చోట తలదాల్చుకుని తన చుట్టూ 40 మంది ఉన్నారు, అక్కడ ఆహారం లేదు, అరణ్యంలో ఉన్నాడు ఆయన. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి సహాయం చేస్తాడు. ఆ సహాయం చేసిన వ్యక్తికి ఎంత కృతజ్ఞత ఉన్నాడో నాకు బైబిల్ చదివితే చాలా ఆశ్చర్యం వేసింది. నేను కూడా మీకు ఆ మాటలు చూపించడానికి ఇష్టపడుతున్నాను. దయతో 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, ఏంచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు. ఒక్క నిమిషం. దావీదు అరణ్యంలో ఉన్నాడు, సొంత కొడుకు తరుముతున్నాడని. పరిస్థితులు బాగాలేదు. చాలామంది అంటారు కదా, ఈ సంవత్సరం పరిస్థితులు బాగాలేదండి, ఇలా జరుగుద్దని అనుకోలేదండి. ఈవెన్ దావీదు మహారాజు జీవితంలోనే ఇలా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని పేరు బర్జిలియా అనే ధనవంతుడు ఉన్నాడు. చాలా నీతిమంతుడు. రాజు ఇలా పారిపోయి వచ్చి తన కొడుకు చేతిలో నుంచి ప్రాణభీత వచ్చి దాక్కున్నాడనే సంగతిని బర్జిలియా తెలుసుకుని తనేం చేశాడు చెప్పమంటారా? అరణ్యములో తనకి కావాల్సినవన్నీ సమకూర్చాడు. అక్కడ 13 ఉన్నాయి. ఏమేమి సమకూర్చారో వాస్తవంగా రాజు ఏంటి, ఈ స్థితిలో ఉండటం ఏంటి, ఈ సమయంలో, ఈ క్లిష్ట సమయంలో నేను దావీదు మహారాజుకి సహాయం చేయాలనే ఆలోచనతో ఏమేమి పంపించాడో నేను మీకు జ్ఞాపం చేస్తాను. దయతో చదవండి. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు. అరణ్యంలో పరుపులు ఉండవు కదా, ఒక్కొక్కటి చదవండి. ఎంత ప్రేమ చూపించాడో. పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేయించిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు, దావీదును అతని యొద్దకు జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. మీరు ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. నేను లెక్క పెడితే 13 ఉన్నాయి. సొంత కుమారుడే దావీదును తరుముతున్నప్పుడు, పారిపోయి అరణ్యంలో దాక్కున్నప్పుడు ఈ విషయం బర్జిలియా అనే వ్యక్తి తెలుసుకుని దావీదుకి సహాయం చేస్తామన్నాడు. ఆయన ధనవంతుడు, రాజు ఎడల మంచి సువాంగలవాడు,
ఆయన చేతిలో ఉన్న మనం ఇలా రాజు ఉండటం మంచిది కాదా అని అక్కడికి ఆయన పంపిస్తున్న పని చెప్పంటారు, పరుపులు అంటే పండుకుంటానికి. దావీదుతో పాటు 40 మంది ఉన్నారు అని మీతో చెప్తున్నాను. దావీదు పరుపులు, పాత్రలు అంటే వండుకుంటానికి, కొండలు, గోధుమలు, యావలు, పిండి వేసిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు, దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొడుకేమో తరుముతుంటే ఈ బర్జిలై మాత్రం రాజు కదా ఈ స్థితిలో ఉన్నాడని, రాజుకి ఎటువంటి లోటు లేకుండా, ప్యాలెస్లో ఉంటే ఎంత వైభవం ఉండేది, ఇలా ఉన్నారేంటని బర్జిలై అనే వ్యక్తి దావీదుకి మొత్తం పంపించారు. తనతో పాటు ఉన్న 40 మంది అనుచరులు కూడా పంపించారు. ఇంతలో అబ్షలోము యొక్క తిరుగుబాటు పరిస్థితి అణిగిపోయింది. అణిగిపోయిన తర్వాత వెంటనే దావీదు తన రాజ్యానికి బయలుదేరాడు. మీరు జాగ్రత్త వినండి. దావీదు తన రాజ్యానికి బయలుదేరాడు. అరణ్యవాసం అయిపోయింది. మళ్ళా రాజు దగ్గరికి వచ్చి, అంటే అబ్షలోము తిరుగుబాటు అయిపోయింది. రాజు ఆ విషయం తెలుసుకుని వెంటనే మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వచ్చేసాడు. వచ్చేటప్పుడు బర్జిలై దగ్గరికి వచ్చి, అయ్యా నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, అరణ్యంలో ఉన్నాను, నాకు ఇవన్నీ పంపించావు, రాజభోగం కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావు, రాజమందిరంలో ఉన్న దానికంటే అరణ్యంలో ఏమీ దొరకని చోట అన్నీ చూసుకున్నావు, కనుక నేను నీకు కృతజ్ఞత కలిగి ఉండాలి, కనుక నీవు నాతో పాటు రాజ్యానికి వచ్చేస్తే నీకు సకల మర్యాదలు చేస్తాను నేను అని కృతజ్ఞతతో బర్జిలైతో అంటే ఆయన ఏమంటాడు చెప్పమంటారా? నాకు 50 సంవత్సరాలు, ముసలివాడిని అయిపోయాను, గాన కచేరీ వినలేను, కళ్ళతో చూసి సంతోషించలేను, తిన్నా అరిగేది కాదు, నా వల్ల కాదు, నేను రాలేను, ఇక్కడే ఉంటాను అని అంటే, లేదు నీకు నేను కృతజ్ఞతగా ఏదో చేయాలి, నా క్లిష్ట సమయంలో నువ్వు నన్ను ఆదుకున్నావు, నా పరిస్థితిని గమనించి నాకు ఇంతగా సహాయం చేశావు, కనుక నేను కూడా నీకు సహాయం చేయాలి, నువ్వు రమ్మని అడిగితే ఆయన సాకులు చెప్తారు. ఆఖరికి ఏమంటారు చెప్పమంటారా? రాజా, మీ చిత్తం అయితే నా కొడుకున్నాడు, అతన్ని కింహాము, అతని పేరు కింహాము అని కొడుకున్నాడు, అతను నీతో పంపిస్తాను, నీకు ఇష్టమైతే. నేను రాలేను, నా కొడుకుని తీసుకెళ్ళంటే, నువ్వు అన్నట్లే నీకు చేసినట్లే నీ కుమారుడు కూడా నేను మేలు చేస్తాను, కింహాముని నాతో పంపించమని దావీదు కోరుతాడండి. నేను మీకు మరలా చరిత్రలోకి వెళుతున్నాను, జాగ్రత్త వినండి. అరణ్యములో కొడుకు తరుముతున్న పరిస్థితులు, ఒంటరిగా ఉన్న పరిస్థితులు, అరణ్యంలో ఉన్నప్పుడు ఈ బర్జిలై సహాయం చేసిన దానికి దావీదు కృతజ్ఞత చూపిస్తున్నాడు. చూపిస్తూ తననే రమ్మంటే నేను రాలేను, వయసు అయిపోయింది అంటున్నాడు, నా పరిస్థితి బాగలేదు, కళ్ళంతగా కనపట్టలేదు, నాట్యం ఆడితే నేను ఆనందించలేను, ఆహారం పెడితే నేను ఆస్వాదించుకోలేను, నేను రాలేను, నీ చిత్తం అయితే రాజా నా కొడుకుని తీసుకెళ్ళమంటే కొడుకుని తీసుకొచ్చాను. కొడుకుని తీసుకొచ్చిన తర్వాత ఆ కొడుక్కి కింహాముకి దావీదు చేసిన మేలును చూసారా? తండ్రి చేసిన మేలు కుమారుడికి చూపిస్తూ ఎవ్వరూ చేయని మేలు చేశాడు దావీదు మహారాజు. నేను కొంచెం వెనక్కి వెళ్తాను, దయతో ఏమనుకోద్దు. కింహాము గురించి నేను మీతో చెప్పడానికి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అదేంటి చెప్పంటారా? బైబిల్లో రూతు గ్రంథం ఉంది కదా. రూతు గ్రంథంలో బోయేజు రూతు ఉన్నారు కదా, మనందరికీ తెలిసింది బోయేజు రూతు వివాహమైన తర్వాత బోయేజు ధనవంతుడును, పెద్ద రైతును, గుణవంతుడు.
ధనవంతుడు, రైతు, గుణవంతుడు. చాలామందికి ధనం ఉంటే గుణం ఉండదండి, గుణం ఉంటే ధనం ఉండదు. రెండు ఉంటే అతడు ఉండడంట, చచ్చిపోతాడంట. ఏదో ఒకటి ఉండాలి. ధనం ఉంటే గుణం ఉండదు, మంచి మనసు ఉండదు. మంచి మనసు ఉందంటే ధనం ఉండదు. ఈ రెండు ఉంటే అతడు ఉండడు. కానీ రెండు ఉన్నాయి బోయేజులో. బోయేజు రూతు వివాహమైన తర్వాత వారికి ఒక ఇల్లు ఉందండి, వారికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లును అలాగే ఉంచి వారి నూతన సంవత్సరాన్ని కొత్త గృహంలో స్టార్ట్ చేశారు, నూతన ఇంట్లో స్టార్ట్ చేశారు. ఆ ఇల్లు ఏం చేసి చెప్పంటే, ఒక రాయి పెద్ద బండ రాయి, దాన్ని తొలిచారు వాళ్ళు. తొలిచి దాంట్లో కాపురం ఉంటున్నారు. నేను చెప్తాను, 9 అడుగులు ఎత్తండి ఆ యొక్క రాయి, ఇలా ఎత్తు 9 అడుగులు. తర్వాత 11 అడుగులు వెడల్పు, ఇది 11 అడుగులు, ఇది 9 అడుగులు ఎత్తు. తర్వాత 39 అడుగులు పొడవు, 39 అడుగులు పొడవు, 11 అడుగులు వెడల్పు, 9 అడుగులు ఎత్తు. ఒక రాయిని తొలిచి బోయేజు రూతులు ఈ పాత ఇంటిని పక్కన పెట్టి కొత్త ఇంట్లోనికి వెళ్ళారు. వారు కొత్త ఇంట్లోకి వెళ్ళి కాపురం చేస్తున్న పరిస్థితిలో వారి ఆనందాన్ని మెచ్చుకునే దేవుడు వారికి ఒక కుమారుని ఇస్తాడు. అది మీకు వాక్యం ద్వారా చూపించడానికి ఇష్టపడుతున్నాను. దయతో రూతు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. బోయేజు ఓబేదును కనెను, ఓబేదు యెషయని కనెను. చాలండి. ఇక్కడ బోయేజు రూతు వారి సంసారాన్ని, సంతోషాన్ని గమనించి దేవుడు ఎవరినిచ్చాడు చెప్పండి? ఓబేదుని కన్నాడు. ఓబేదు కూడా పెద్దవాడైన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, కొత్త ఇంటిని వదిలిపెట్టి మళ్ళీ పాత ఇంటికి వచ్చేసారు బోయేజు రూతులు. తన కొడుకు పెళ్లి చేసి ఆ ఇంటిని, కొత్తిల్లే కదా, పాతూరు కొత్తూరు అంటారు కదా. ఈయన ఏం చేశాడు, బోయేజు రూతు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేసారు మళ్ళీ పాత ఇంటికి. ఆ తొలిచిన ఈ గుహలో ఉన్న ఆ దాన్ని ఓబేదేదు పుట్టిన చోటకి ఓబేదేదు పెద్దవాడైన పెళ్లి చేసిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరిని కొత్త కాపురం పెట్టారు. అంటే కొత్త కాపురం పెట్టిన తర్వాత మళ్ళా వాళ్ళకు ఒక కుమారుడు పుడతాడు కదా. బోయేజు ఓబేదుని కనేను, ఓబేదు యెషయా పుట్టాడు, ఓబేదుకి యెషయా పుట్టాడు. ఈ ముందు జంట ఏమో ఇటు వచ్చేసారు పాత ఇంటికి, కొత్త జంట ఓబేదు ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కుమారుని కనుక వాళ్ళు వచ్చేసారు. యెషయాను పెట్టారు అక్కడ, మూడవదిగా యెషయాను పెట్టారు. యెషయా కూడా పెద్దవాడైన తర్వాత, పెళ్ళైన తర్వాత అక్కడ సంసారం చేస్తున్న పరిస్థితుల్లో మరలా యెషయాకి కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు దావీదు. అంటే 4 తరాలు బోయేజు రూతులు ఆ తొలిచిన ఇంటిలో ఉన్నారండి, ఆ రాతి ఇంటిలో ఉన్నారు. ఎప్పటికప్పుడే వీళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత ఇటు వచ్చేస్తున్నారు, ఎవరికి వాళ్ళే కదా, అంతే కదా. ఈ తరం వెంబడి తరం ఏమనుకోవద్దు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వెళుతాం, ఇలా జరుగుతూ ఉంది. ఆఖరికి దావీదు పుట్టిన తర్వాత, వారికి కూడా వివాహమైన తర్వాత అక్కడ పిల్లలు, దావీదుకి తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, 8 మంది సంతానం వాళ్ళు. యెషయాకి 8 మంది సంతానం, కానీ దావీదుకే ఇచ్చాడు. యెషయా ఈ యొక్క రాతి తొలిచిన దాన్ని దావీదుకే ఇచ్చారు. దావీదు కొంతకాలానికి రాజు అయిపోయాడు. రాజు అయ్యి ఆ బెత్లెహేము విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారంటే యెరూషలేము వచ్చారు. యెరూషలేము వచ్చేసరికి, అంటే బోయాజు తన ఆస్తంతా ఓబేదేదుకి ఇచ్చాడు. ఓబేదేదు తన ఆస్తంతా తన కుమారుడికి ఇచ్చాడు. ఎవరికి? ఓబేదేదు తర్వాత యెషయాకి ఇచ్చాడు. యెషయా తన ఆస్తంతా ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఇంకా ఉన్నారుగా కొడుకులు కదా, ఎవరికో ఒకరికే ఇవ్వాలి కదా, వాళ్ళకి చేయవలసింది చేసి ఉండాలి. దావీదుకి ఇచ్చాడు.
దావీదు రాజు అయిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇక్కడ ఉండటానికి ఇది లేక యెరూషలేముకి వచ్చేసాడు ఆయన. యెరూషలేములో అక్కడ రాజు అయ్యాడు. తను మంచిగా ఉన్న పరిస్థితిలో ఇది ఇలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చింది, తను బయటికి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఈ ఫ్యాన్ కట్టాను. అలాంటి పరిస్థితిలో దావీదు ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో బెర్జిలై సహాయం చేస్తే ఆ సహాయాన్ని తను పొందుకుంటాక నేను అర్హుడిని, నా కొడుకును పంపిస్తానంటే దావీదు తీసుకుని వచ్చి యెరూషలేములోకి వచ్చేసాడు. ఇప్పుడు వారసత్వంగా ఎవరికి కావాలంటే దావీదు కొడుకులకు ఇవ్వాలి. మళ్ళీ అది బోయాజ్ దగ్గర నుంచి ఓబేదు, ఓబేద్ దగ్గర నుంచి యెషయా, యెషయా దగ్గర నుంచి దావీదు ఏం చేయాలి? కొడుకులకు ఇవ్వాలి. కొడుకులకు ఇవ్వాల. ఆయన ఏం చేశాడు చెప్పమంటారా? బర్జిలయ్య కొడుకు ఇచ్చాడు, కిమ్హాంకి ఇచ్చాడు. తీసుకొచ్చి ఇదంతా నువ్వే చూసుకో, తాత ముత్తాల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి నేను నీకు ఇస్తున్నాను, మీ నాన్నగారు నాకు చేసిన దానికి కృతజ్ఞతతో మా పితరులు కట్టిన ఈ రాతి ఇల్లును నీకు ఇచ్చేస్తున్నాను, ఇక్కడే ఉండి పరిపాలన చేసుకోమని చెప్పారు. దావీదేమో పట్టణానికి వెళ్ళిపోయారు, రాజు అయిపోయాడు, చాలా బాధ్యతలు పెరిగినాయి. కొంతకాలం అయిన తర్వాత ఆ బర్జిలయ్య చనిపోయాడనే వార్త వచ్చింది ఈ కిమ్హాంకి, తన కొడుక్కి. అది వదిలిపెట్టి కిమ్హాము గుహ అని పేరు రాసి అది వదిలిపెట్టి అక్కడి నుంచి తను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి తర్వాత తను చూసుకోవాలి కనుక వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది కిమ్హాము గుహగా పెట్టుకుని ఆయన ఇది ఎలాగో దావీదు గనక, దావీదు పరిపాలనలోనే ఉంది కనుక ఈ రాజ్యాలన్నిటినీ ఎవరు కొల్లగొట్టలేరు కనుక, దావీదే పైన ఉన్నాడు కనుక ఇది ఎవరు ఇచ్చేయలేరని అక్కడ కిమ్హాము గుహ అని పేరు పెట్టి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది సత్రంగా యేసయ్య ఎంచుకుని అక్కడ పుట్టారు యేసయ్య. కొంతకాలం అయిన తర్వాత అసలైన నాయకుడు కదా, దావీదు వంశంలో పుట్టినవాడు కదా యేసయ్య. ఆ దావీదు వంశంలో పుట్టినవాడు యేసయ్య పుట్టేసరికి సత్రంలో స్థలం లేకుండా పోయిందంట అండి. ఆయన ఏం చేశాడు చెప్పమంటారా? దాన్ని ఒక గుహగా మార్చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పైన దావీదు ఉన్నాడు, ఎవ్వరూ ఈ గుహను తీసుకోలేరు. తర్వాత ఆయన పొలాలను కూడా ఎవరు తీసుకోలేరు, పైన దావీదు ఉన్నాడు కదా అని నమ్మకంతో తన పేరు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమైందో చెప్పమంటారా? ఇక దారిలో హైవే పక్కన ఉంది ఆ గుహ. ఇటు నుంచి అటు ప్రయాణం చేసేవాళ్ళు, అటు నుంచి ఇటు ప్రయాణం చేసేవాళ్ళు ఆ గుహలో రావటం, దొంగలు, వ్యభిచారులు, మొత్తం అంతా ఆ గుహ అంతా లోకంతో నిండిపోయింది. ఒకనో సమయంలో బోయజు తిరుగుతున్నారు, ఒకనో సమయంలో ఓబేదేదు ఉన్నాడు, యెషయా ఉన్నాడు, దావీదు ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు అది దొంగల గృహ అయిపోయింది. అసలైన నాయకుడు యేసయ్య వచ్చేసరికి బైబిల్ ఉంది కదా, సత్రములో స్థలము లేనందున కదా. నేను ఈ మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా. క్రిస్మస్ అయిపోయింది అనుకోండి, యేసయ్య పుట్టింది ఫస్ట్ ఎక్కడో చెప్పమంటారా? రోడ్డు ప్రక్కన పుట్టారు ఆయన. సత్రములో స్థలం లేనందున పశువుల పాకలో పరుండబెట్టాను అని ఉంది. అంటే ఎక్కడో డెలివరీ అయ్యారు ఆయన, మరియా ఎక్కడో ప్రసవించేసింది, ఎక్కడా చేర్చుకోలేదు ఆయన. రోడ్డు ప్రక్కన పుట్టారు. అంటే రోడ్డుకి ప్రక్కన ఏమంటే రాళ్ళు ఉంటాయి, రప్పులు ఉంటాయి, సరైన ప్రదేశం కాదు. యేసయ్య ఎప్పుడైతే పుట్టారో చెప్పమంటారా? దేవదూతలు వచ్చేసినాయంట అక్కడికి. దేవదూతలు వచ్చేసరికి ఏమైందో చెప్పమంటారా? నాసా వారు ఈ మధ్యన చెప్పింది అని చెప్పమంటారా? దేవదూతలంట 70 అడుగులు 80 అడుగులు ఎత్తుంటారంట వాళ్ళు. దేవదూతలు 70-80 అడుగులు ఎత్తుంటారంట. వచ్చేసి దేవుని చుట్టూ చేరారంట అక్కడ కదా. మనకు పాట ఉంది కదా, చల్లగాలిలో చాటు లేక చలి పుట్టేనయ్యా. బాలసుబ్రహ్మణ్యం పాడుతుంటే వెన సంపుకుంటుంది కదా, చాలా చక్కగా పాడారు ఆయన. అక్కడ పుట్టింది. ఇక్కడ పుట్టేసరికి దేవదూతలు వచ్చారు. తర్వాత రెండోసారి గొర్రెల కాపర్లు వెళ్ళారు యేసు ప్రభుని దర్శించడానికి.
గొర్రెల కాపరులు వార్త విన్న వెంటనే వివరంగా తెలియచేశారండి. ఎందుకంటే వాళ్ళు పామర్లు కదా, వారికి వివరంగా దేవదూతలు తెలియచేస్తే 24 గంటలు వెళ్ళిపోయారంటండి వాళ్ళు. దేవదూతలు 24 గంటలు వెళ్ళిపోయారంట. వాస్తవంగా మన గొర్రెల కాపర్లు చెబితే ఎవరు వినరంటండి, సాక్ష్యానికి పనికిరారంట వాళ్ళు. ఉదాహరణకి ఈ వ్యక్తి ఆ వ్యక్తిని పొడిచారనుకోండి, నేను గొర్రెల కాపని అనుకోండి, నేను చూశాను అనుకోండి, కోర్టులో ప్రవేశపెడితే నన్ను నేను చూశాను ఈ వ్యక్తి ఆయన పొడిచారంటే జడ్జి అడుగుతాడంట, నీ పేరు ఏంటంటే అతని పక్షాన అతను అడుగుతాడని న్యాయాధిపతి, నీ పేరేంటంటే నేను గురవయ్య అన్నాను అనుకోండి, నువ్వేం చేస్తావంటే గొర్రెల కాపరు అనుకోండి, నువ్వు సాక్ష్యం చెప్పడానికి వీళ్ళేది దిగేసి వెళ్ళిపోమంటారంట. అంటే గొర్రెల కాపర్ల సాక్ష్యానికి పనికిరారంటండి. అలాంటిది దేవదూతలు వచ్చి వారికి వివరంగా తెలియచేస్తే వాళ్ళు వెళ్ళి 24 గంటల్లో వెళ్ళిపోయారంటండి. వాళ్ళు యేసుప్రభును పూజించి తిరిగి వచ్చేటప్పుడు అప్పుడు పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఫస్ట్ ఏమో ఇక్కడ రోడ్డు ప్రక్కన, రెండోది ఏంటి చెప్పంటారా, పశువుల తొట్టిలో. అప్పుడు గొర్రెల కాపర్లు వెళ్ళి యేసయ్యను ఆరాధించి వచ్చారు. ఆరాధించి తిరిగి వచ్చేటప్పుడు అందరూ అడుగుతున్నారంట, ఏంట్రా ఏమైందిరా అంటే వాళ్ళు అన్నారంట, దేవదూతలు ప్రత్యక్షమైనవి, మేము భయపడొద్దని చెప్పారు, ప్రజలందరికీ శుభవార్త అని చెప్పారు, పలానా చోటుకు వెళ్ళండి అని చెప్పారు, ఇలా అని సూచన చెప్తే మేము వెళ్ళాము, వివరంగా చెప్తే వెళ్ళాము, ఆయన ఆరాధించి వస్తున్నామంటే వచ్చేటప్పుడు ఊరూరా ప్రతి మనిషి కదిపి మళ్ళా చెప్పు అని గొర్రెల కాపర్లు సువార్త చెప్తే విన్నారంటండి. వాస్తవంగా యూదులు రోమన్ ప్రకారం వాళ్ళు సాక్షులకు పనిరారు. కానీ బాలయేసును చూసిన తర్వాత దేవుడు వారికి ఎంత ఆధిక్యత ఇచ్చారో చెప్పండి. సువార్తను చెప్పి ఆధిక్యత ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండోసారి గొర్రెల కాపర్లు వెళ్ళినప్పుడేమో పశువుల తొట్టులో పరుండబెట్టారు. మూడోసారి జ్ఞానులు వచ్చినప్పుడు యేసు ఎక్కడున్నారు చెప్పండి, ఇంటిలో ఉన్నారు. ఇంటిలో అప్పుడు గొర్రెల జ్ఞానులు రావడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టి, అది నేను క్రిస్మస్ మెసేజ్ ఇవ్వట్లేసామా, 2 సంవత్సరాలు పట్టింది. 3 అంటారు, కాదు చాలామంది ఉన్నారు వారు వెనకాల, చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చి యేసుప్రభు వచ్చేసరికి ఇంటిలో ఉన్నాడు ఆయన. ఈ 3 స్టెప్పులు యేసయ్య గురించి. ఇంటిలో ఉంటే బంగారము సాంబ్రాణి బోళము వారికి కానుకలుగా అర్పించాను అని బైబిల్లో చదువుతాను. వాస్తవంగా అసలైన యేసయ్య వచ్చినప్పుడు సత్రంలో స్థలం లేదు, ఈ లోక మనుషులతో నిండిపోయింది. వ్యభిచారం, దొంగతనం, డబ్బులు పంచుకుంటాం. ఆ గుహల్లా వాస్తవంగా దావీదు వంశానికి సంబంధించిన గుహల్లా యేసయ్యకి స్థానం లేకుండా పోయింది. చాలామంది ఇదే నాలో యేసుప్రభుని బయట పెట్టేస్తున్నారు. అసలైన రక్షకుడు వచ్చాడు, ఏదో తూతుకు వచ్చిన వాళ్ళేమో బయట ఉన్నారు, యేసయ్య లోనున్నారు. యేసయ్య వచ్చేసరికి సత్రములో స్థలము లేనందున అనే మాటని మీకు జ్ఞాపం చేస్తున్నా. ఇక నేను మీకు గుర్తు చేసేది ఏంటంటే, సొంత కొడుకే తరుముతుంటే పారిపోయిన దావీదు అనుచరులు వాళ్ళు బర్జిల్లయి చేసిన సహాయానికి కృతజ్ఞతగా దావీదు తన అన్నదమ్ములకు ఇవ్వలేదు కానీ, తన పిల్లలకు ఇవ్వలేదు కానీ, మేలు చేసిన వ్యక్తికి చూసారా ఆ పిత్రార్జితాన్ని ఇచ్చేసి, ఆ పొలాలన్నీ ఇచ్చేసి కృతజ్ఞత చాటుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చేతుల పైకైతే దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న మేలు చేస్తే మర్చిపోలేం అంటాం కదా. నేను ఒక మాట అంటాను, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మన కర్చీఫ్ కింద పడింది అనుకోండి, వెనకాల వ్యక్తి, మనం ముందే ఉంటాం, వెనకాల వ్యక్తి చూసి భుజం తట్టి ఇది మీ కర్చీఫ్ అంటే అవునండి అని ఏమంటాం చెప్పండి, కర్చీఫ్కే కదా, కర్చీఫ్కే మనం వందనాలు చెప్పాలా. మరి దేవుడు పోషిస్తున్నందుకు, కాపాడుతున్నందుకు, ఆరోగ్యం ఇస్తున్నందుకు, స్వస్థత ఇస్తున్నందుకు కదా. చాలామంది హాస్పిటల్లో ఎన్ని డబ్బులు పెట్టారు చెప్పండి, ఎన్ని పరిస్థితులు ఉన్నాయో చెప్పండి, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చారు చెప్పండి. కొన్ని సాక్ష్యాలు వింటే మనం తట్టుకోలేం కదా. నేను 31వ తారీఖున సాక్ష్యాలకి సమయం ఇస్తాను.
ఈ వారం అంతా కూడా ఇస్తూ ఉంటాను నేను. ఇది కృతజ్ఞత నెల, దేవుని స్తుతించే నెల. మనం ఎంత స్తుతించినా ఇంకా మనం రుణస్థులమే, రుణపడి ఉన్నాం. ఏమి ఇవ్వగలం చెప్పండి. నేను మీకా గ్రంథంలోనే వాక్యం ధ్యానించాను. ఏమి తెచ్చి నీకు దర్శించేదను కదా, మీకా గ్రంథంలో ఉందన్నమాట. ఏమి తెచ్చి దర్శిస్తాను? జ్యేష్ఠ కుమారుడా, వేలాది నదులంతా విస్తారా తైలమునా. ఏమి ఇవ్వగలం చెప్పండి. అబ్రహాం ఇచ్చేసాడు తన కొడుకుని. మనం ఏమి ఇవ్వగలం చెప్పండి కదా, ఏమి ఇవ్వలేం. కృతజ్ఞతతో దైవజనుల ఎడల, దేవుని ఎడల, దైవజనుల ఎడల, కుటుంబం ఎడల, సంఘం ఎడల కృతజ్ఞతతో మనం జీవించాలి. నేను చెప్పాను కదా, 100కి 90 మంది కృతజ్ఞత లేనివారు, 10 మంది మాత్రమే యేసయ్య దగ్గరికి వచ్చి కృతజ్ఞత. ఎంత ఇస్తే మనం ఏం చెల్లించగలం చెప్పండి, ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం చెప్పండి. దావీదు చెప్పండి, అందుకని అంటున్నాడు దేవునితో, నా ప్రాణమ యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, చేసిన ఉపకారములలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చేయగలరా? అన్నదమ్ములు లేకుండా, సొంత కుటుంబానికి లేకుండా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నాకు ఆ బర్జిలయ్య సహాయం చేశాడు కనుక తను రాలేని పరిస్థితిగా తన కొడుకు చేద్దామని ఎవరైనా అనుకుంటారు చెప్పండి. ఎవరైనా చేయగలరా? చేసిన మేలు మర్చిపోయే గుణం మంద ఎక్కువ మర్చిపోతాం. నేనంటా 2 సంవత్సరాలు దైవజనులు, దేవుని దాసరాలు మీ మధ్యకు వచ్చి ఎన్ని కష్టాలు పడి, ఎన్ని శ్రమలు పడి కదా, ఎంతమంది మీరు రక్షించబడ్డారు, ఎంతమంది మీ పిల్లలు దీవించబడ్డారు, ఎంతమంది మీరు పిల్లలు ఉద్యోగస్తులు అయ్యారు, ఎంతమంది ఎన్నెన్ని చోట్లకి వెళ్ళారు కదా. కృతజ్ఞతతో దేవుని ఆరాధిస్తున్నారా? కృతజ్ఞతతో దైవజనుని మీరు గణపరుస్తున్నారా? గణపరచాలి కదా. ఆయన లేకపోతే మీరు ఎక్కడుండేవారు? దేవుడు లేకపోతే మీరు ఎక్కడుండేవారు? దేవుడు పంపిన సేవకులు లేకపోతే మీరు ఎక్కడుండేవారు చెప్పండి కదా. లోకంలో నశించిపోయేవారు. చెడ్డ స్నేహం అయ్యేది, ఏయో అలవాట్లు ఉండేవి, ఏమో చెప్పలేం ఏం జరిగేదో. ఇలా మంచిగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, మేలుకరంగా ఉన్నామంటే, ఆశీర్వాదకరంగా ఉన్నామంటే, దీవెనకరంగా ఉన్నామంటే దేవుడు, తర్వాత దైవజనులు వారు చేసిన ప్రార్థన, ప్రయాస అస్సలు మర్చిపోకూడదు. నేను ఇంకొక మాట చెప్పి నాకున్న సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. దీని గురించి చెప్పడానికి నాకు ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. 2 సమూయేలు గ్రంథం దీంట్లోనే 19వ అధ్యాయం 37 వచనం చదువుకున్నాం కదా. 19:37. నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలినవాడవును రాజునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. చూసారా, బర్జిలయ్య అంటున్నాడు, నీ దాసుడు నేను అక్కడికి రాలేను, నా కొడుకుని పంపించమని చాలా స్పష్టంగా అడిగితే, నువ్వు వచ్చినా పర్వాలేదు, నీ కొడుకు వచ్చినా, చాలా స్పష్టంగా అక్కడ దేవుని వాక్యం ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. మరొక మాట మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారిని కంటపడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను.
దాని మీద పడెను. సౌలు మరణమాయనని సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు ఆయుధములు మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను. ఇలాగున సౌలు అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. చాలండి. ఇక్కడ ఒక లోతైన మాట మీతో చెప్పడానికి, ఇక్కడ కూడా కృతజ్ఞత గల తల్లి ఉంది. సౌలు ఇంటిలో పని మనిషి, సౌలు ఇంట్లో పని మనిషి, ఆమె పేరు రాయబడలేదండి బైబిల్లో. కొంతమంది స్త్రీలు పేర్లు బైబిల్లో వ్రాయబడినాయి, కొంతమంది వ్రాయబడలేదు కదా. ఆ సత్రం ఎవరిదో కూడా తెలియదు. తను వద్దన్నాడు, నా పేరు రాయొద్దన్నాడు అంట. నేను ఇచ్చింది ఎంత, పశువుల తొట్టి కదా, పశువుల అది నేను ఇచ్చింది చాలా తక్కువ, అందుకని నా పేరు రాయొద్దని చెప్పాడంట. ఇక్కడ మీకు జ్ఞాపం చేస్తానంటే, సౌలును అతను ముగ్గురు కుమారులను ఆయుధాలు మోయువారును అక్కడున్న వారందరూ సున్నత లేని వారి చేతిలో చచ్చిపోవటం ఏంటని కత్తి మీద పడి సౌలు ముగ్గురు కొడుకులు, దాంట్లో పెద్దవాడు యోనాతాను చనిపోయారండి. ఈ వార్త సౌలు ఇంటిలో పనిచేసే ఒక పెద్ద తల్లి విని, జాగ్రత్తనండి, అంటే ఎప్పటి నుంచో నమ్మకంగా సౌలు రాజు ఇంట్లో పనిచేస్తుంది, ముగ్గురు పిల్లల్ని సాకింది, ముగ్గురు పిల్లలకి ప్రేమగా చూస్తుంది, రాజు ఇంటిలో ఉంటుంది, ఆమె కూడా రాజు భోజనం చేస్తుంది, పిల్లలతో పాటు అనుభవిస్తుంది. ఈమెకి తెలిసింది ఈ వార్త, ఆ పేరు రాయలేదు బైబిల్లో. తెలిసి ఆమె ఏం చేసిందో చెప్పంటారా? యోనాతానికి ఒక కొడుకున్నాడు, నెక్స్ట్ దావీదే కదా, దావీదు సౌలుకి పడట్లేదు కదా, సౌలు తరుగుతూ ఉన్నాడు కదా, ఇప్పటికప్పుడే దావీదును చంపేయాలని ఈమె గ్రహించి, ఒకవేళ దావీదు రాజు అయితే ఈ ముగ్గురు పిల్లలు యోనాతాను వాళ్ళ సౌలు యొక్క ముగ్గురు పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందని, ముఖ్యంగా యోనాతాను కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆ తల్లి భుజాన్ని వేసుకుని, జాగ్రత్త వినండి, ఆ తల్లి భుజాన్ని వేసుకుని, అంటే ఇక్కడ చనిపోయాడు సౌలు, ముగ్గురు కొడుకులు, అక్కడ ఉన్న వారందరూ చనిపోయారు. ఆ వార్త తెలిసిన వెంటనే నెక్స్ట్ దావీదు కదా, ఏమవుతుందో యోనాతాను కొడుకు అని భుజాన్ని వేసుకుని, చిన్న వయసు, చాలా చిన్న వయసు, ఎత్తుకుని పారిపోతుంది ఆమె. వాళ్ళ ఉప్పు తిన్నాను నేను, వాళ్ళ ఇంట్లో పనిచేశాను నేను, రాజు భోజనం తిన్నాను నేను, నాకు పెద్ద వాళ్ళతో పాటు మంచిగా చూశారు, ఈ పిల్లవాడిని నేను సేవ్ చేయాలి, రక్షించాలి అని ఎత్తుకుని పారిపోతుంటే ఆ పరుగు మీద ఎదురు రాయి తగిలి పిల్లోడు కింద పడిపోయాడు. ఆమె ఏం చేసిందంటే ఆ పిల్లోడి మీద పడిపోయింది, 2 కాళ్ళు ఇరిగిపోతాయి. అప్పుడు ఆమె తలంచింది ఏంటి చెప్పంటారా? బాగు చేయటం కంటే ప్రాణం ఉండటం మంచిదని ఆ పిల్లోడిని అలాగే ఎత్తుకుని పారిపోతుంది. ప్రాణభీతితో పిల్లోడిని ఏం చేస్తారేమో అంటే, రాజు అయిపోతే మరొక రాజు వచ్చినప్పుడు రాజు సంబంధించినవన్నీ స్వాధీనం చేసుకుంటారు, బానిసలు అయిపోతారని కంగారు పడి ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోతుంది. తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో చెప్పంటారా? మాకీరు ఇంటికి వెళ్ళింది అని బైబిల్లో ఉంది. లోదెబారు అనే ఊరిలో మాకీరు ఇంటికి వెళ్ళింది అని బైబిల్లో చాలా స్పష్టంగా జ్ఞాపం చేస్తుంది. లోదెబారు అంటే మేత లేని స్థలము, పాడైపోయిన స్థలం. రాజభోగం అనిపించిన యోనాతాను కొడుకు మేత లేని స్థలమును, తర్వాత పాడైపోయిన స్థలంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయనకు అప్పగించేసి నా బాధ్యత అయిపోయింది అనుకుంది ఈ తల్లి. ఆ పిల్లవాడు అక్కడ పెరుగుతున్నాడు, సరిగ్గా ఆహారం లేదు, సరిగ్గా రాజభోజనం లేదు, సరిగ్గా రాజు ఇంట్లో పెరిగిన కుర్రవాడు, పరిస్థితి బాగాలేదు, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి తనకి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తను పెరిగి పెద్దవాడు అయ్యాడు, దావీదు మహారాజు అయ్యాడు. దావీదు మహారాజు యోనాతాను ఇద్దరు స్నేహితులండి. దావీదు హృదయము యోనాతాను హృదయంతో కలిసిపోయాను అని ఉంది బైబిల్లో.
వాళ్ళ ప్రాణ స్నేహితులు. సౌలు ఏమైతే అనుకుంటున్నాడో యోనాతాను దావీదుకి చేరేసేవాడు. వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. ఇదిగో నువ్వు అక్కడ ఉన్నావంట, మా డాడీ తెలిసింది, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో, నేను చంపేటకి సైన్యాన్ని పంపిస్తున్నారు. ఆ విధంగా దావీదు యోనాతాను దావీదుకి సహాయం చేస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడే తప్పించుకునేవాడు దావీదు. వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు కనుక. ఇతను రాజు అయిన తర్వాత యోనాతాను కుటుంబంలో నేను ఎవరికైనా మేలు చేసేవారు ఉన్నారా అని ఎంక్వైరీ చేశాను. మన బైబిల్ని చూద్దాం, నేను మీకు జ్ఞాపం చేస్తాను. 9వ అధ్యాయం కదండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబములకు సేవకుడగు షేబాయను అక్కడుండగా వారు అతన్ని దావీదునందుకు పిలువనంపిరి. రాజు షేబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే షేబాను అనెను. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం చదువుతున్నారు సోదరి, మీరు కూడా తీసి ఉంచండి. నేనే అనేను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడని అతన్ని అడుగగా షేబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు అక్కడ ఉన్నాడని రాజుతో మనవి చేసెను. ఆమేన్, హల్లెలూయా. నాకు ఈ స్టోరీ చదువుతున్నప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చినాయండి. దావీదు మనసు ఎలాంటి మనసు చెప్పండి కదా. నాకు వాళ్ళ డాడీ రాజుకున్నప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ యోనాతానే కదా నన్ను కాపాడింది కనుక మరలా నా రాజు అయ్యే అవకాశం వచ్చింది. సో ఇతనికి నేను సహాయం చేయాలి. ఎవరైనా ఉన్నారా అంటే కుంటి కాళ్ళు గలవాడు ఒకడు ఉన్నాడు. అంటే తన పని తను చేసుకోలేదు, మరొకరి మీద ఆధారపడవలసిన పరిస్థితి. భక్తులు కూడా చాలామంది కుంటి వాళ్ళు ఉంటారండి. పాటలు పాడలేరు, ప్రార్థన చేయలేరు, దైవ సన్నిధికి రాలేరు, ఎవరో ప్రోత్సాహం చేయాలి, దైవజనులు మాటికి తెలియచేయాలి, ఎదగలేరు, అలాగే ఉంటారు, నడవలేరు, అలాగే ఉంటారు, సంవత్సరాలు గతించిపోతాయి. దావీదుకు ప్రేమ కలిగి ఆశ కలిగి ఎవరైనా ఉన్నారా నేను మేలు చేయటానికి, ఎలాంటి మనసు చెప్పండి దావీదుది. అక్కడేమో కింహాంకి బర్జలై చేసిన దానికి కృతజ్ఞతతో సొంత బిడ్డలకి ఇవ్వకుండా, అన్నలకి ఇవ్వకుండా కింహాంకి ఇచ్చారు కదా ఆ గుహను, ఆ పొలాలు, స్థలాలన్నీ తాత ముత్తాల దగ్గర నుంచి వస్తున్న ఆస్తి. చేసిన మేలు మర్చిపోకుండా ఉన్న వ్యక్తి దావీదు. ఇక్కడ కూడా యోనాతాను చేసిన మేలు మర్చిపోకుండా ఆయన అంటున్నాడు, రాజు అయిన తర్వాత ఎవరైనా ఉన్నారా అతని దగ్గర తీసుకొచ్చినప్పుడు అండి. కింద వచ్చిన చూద్దాం. అతను ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా, 4వ వచనం, రాజు అడుగగా షీబా చిత్తగించుము. అతడు లోదేబారులో ఎక్కడున్నాడు చెప్పండి. నేను చెప్పాను లోదేబారు అంటే మేతలేని స్థలం అని, పాడైన స్థలము. ఎక్కడ ఉండవలసిన రాకుమారుడు ప్యాలెస్లో ఉండవలసిన వాడు మేతలేని స్థలంలో, పాడైన స్థలంలో ఉన్నాడు. లోదెబారులో ఉన్నాడని అమీయేలు కుమారుడగు మాకీరు వంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించాను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన నేనున్నానను. అందుకు దావీదు నీవు భయపడవద్దు. ఏమని చెప్పాడు చెప్పండి. ఎంత అభయం చెప్పండి. ఎందుకో చెప్పంటారా, రాజయ్యాడు ఆయన. తన శత్రువు చేతిలోంచి దేవుడు దావీదుకి రాజరికం ఇచ్చాడు. తనకు సంబంధించిన వాళ్ళందరూ నాశనం చేసేస్తాడేమో అని భయంతో ఉన్న పరిస్థితిలో
దావీదు మహారాజు అంటున్నాడు, నీవు భయపడవద్దు. నేను తరచూ చెప్తానండి, బైబిల్లో భయపడొద్దు అనే మాట రోజుకొక్కసారైనా దేవుడు మనకి భయపడొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా చూడండి ఎంత 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 ఆశ్చర్యం వచ్చాం. భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. చూసారా ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. చచ్చిన కుక్కనైనా నేను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, చెప్పమంటారా? అంటే రాజు ఎదుట ప్రవర్తించవలసిన ప్రవర్తన. వాస్తవంగా ఇతను కూడా ఉంటే తన తండ్రి రాజు అయ్యేవాడు. యోనాతాను బ్రతుకుంటే రాజకుమారుడు ఈయన. మళ్ళా ఎంత తగ్గింపో చెప్పండి, ఎంత తగ్గింపో చెప్పండి. నేనంటాను, యోనాతాను దగ్గర నుంచి తన కొడుకు నేర్చుకున్నాడు. దావీదుకి ఆయనకున్న సంబంధాన్ని బట్టి ఉపకారం చూపిస్తున్నాడు. ఆయన చేసిన మేలు మర్చిపోకూడదండి. ఉపకారం చేసిన వారికి చెప్పండి, అపకారం చేయకూడదు. దేవుడు మెచ్చడు. దావీదు గుణం చూడండి, ఎంత గొప్ప మనసు చెప్పండి. అందుకే మనం 150 కీర్తనలు 74 కీర్తనలు తనే రాశాడు. ఒక్కొక్క కీర్తన చదివితే మన గుండెలు కరిగిపోతాయి. ఒక్కొక్క కీర్తన చదివితే ఎంతగా దేవుని స్తుతించాడు. మనం ఎవరో స్తుతించలేకపోతున్నా, కొనియాడలేకపోతున్నా. లేచిన దగ్గర నుంచి ఏం తినాలా, ఏం తాగాలా, ఎలా సంపాదించాలా, ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాం. కానీ ప్రొద్దుటి నుంచి లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి తింటాం, ఇదే కానీ టైం అయిపోతుంది. కానీ కనీసం కృతజ్ఞతతో దేవుని ఆరాధించలేకపోతున్నాం. కనీసం ఈరోజైనా దేవుడు మనం బ్రతికించి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేస్తూ కృతజ్ఞతతో దేవుని ఆరాధించబద్దులమైన చచ్చిన కుక్కనైనా నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ నాన్నగారిని బట్టి నేను నీకు మేలు చేస్తాను. యోనాతాను నన్ను తప్పించాడు చాలాసార్లు ప్రాణాపాయం నుంచి. యోనాతాను నన్ను దారి చూపించాడు, ఇక్కడుండొద్దు, అక్కడుండని. ఏం చేతనంటే మీ తాత నన్ను చంపడానికి సౌలు రాజు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ మీకు జ్ఞాపం చేసిన చెప్పండారా, చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞత జీవించడమే క్రైస్తవ యొక్క లక్షణం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్న, 1వ సమూయేలు గ్రంథం మనం లాకర్లో చదువుకున్న, 2వ సమూయేలు గ్రంథంలో చదువుకున్న, నేను ముగించేటప్పుడు మీకు జ్ఞాపం చేస్తానట, వీటన్నిటికీ మూలం దావీదు మనసు. అందుకే బైబిల్ ఉంది, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి కదా. ఫిలిప్పీ పత్రికలు ఎంత లోతైన మాట. దేవుడిగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపాన్ని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అందుకే ప్రపంచమంతటా, డిసెంబర్ నెల అంటే ఆనంద మాసం అంటారు, ప్రపంచమంతటా యేసు ప్రభు ఈ సంవత్సరం చాలా ఎక్కువ చేశారు అనిపిస్తుంది. ఎందుకో చెప్పంటారా? ఆయన రాకడ త్వరగా వచ్చేస్తుంది. కొనియాడాలి, పూజించాలి. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా, నమ్మకార్థ క్రైస్తవులు కూడా నిజమైన క్రైస్తవులుగా మార్చబడాలి. ఎన్ని కార్యాలు, ఎంత మాధ్యమం వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. రోజు క్రిస్మస్ ఎక్కడో చోట ఆరాధన, కొంతమంది పగలు రాత్రి అన్ని చోట్ల యేసు పుట్టిన సంగతిని ఒకే ప్రసంగంలో ఎన్నో అర్థాలు తీసుకొస్తూ నాకు అవకాశం కలిగింది చాలా చోట్లకి వెళ్ళి చెప్పడానికి. వాస్తవంగా మరీ అది శుభవార్త చెప్పండి. పెళ్ళి కుదుర్చుకున్నారు కదా, పెళ్ళి పందిరేశారు, లేకపోతే వాయిద్యాలు మోగిస్తున్నారు, పెళ్లి పనులన్నీ అయిపోయినాయి. ప్రదానం చేయబడిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టేనంట. పెళ్ళిలో ప్రధానమే ముఖ్యం అంటండి.
నిశ్చితార్థం కాదు, ప్రధానమే ముఖ్యం. ప్రధానమైతే సగం పెళ్ళి అయిపోయినట్లే. నిశ్చితార్థంలో దండలు మార్చుకుంటారని ప్రధానంలోనే మార్చుకోవాలంట దండ, అంటే సగం పెళ్ళి అయిపోయినట్టు. అప్పుడు అనుకుంటారు అంతే, వీళ్ళు వాళ్ళు చేసుకుంటారు అనుకుంటారు. కానీ అది వేరు ఇది వేరు. ఇక్కడ మీకు జ్ఞాపం చేసేది సగం పెళ్ళి అయిపోయినట్లే, ప్రదానం చేయబడింది, అన్నీ సంతోషంగా చుట్టాలకి వాళ్ళకి చెప్పేసుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సడన్గా గాబ్రియల్ దేవదూత వచ్చి నీకు శుభం, నువ్వు కుమారునికి అంటావంటే ఆ శుభవార్త అది పిడుగు లాంటి వార్త. అది ఏ మహా తల్లి అయినా ఒప్పుకుంటుందో చెప్పండి? అదెలా పరిశుద్ధాత్మదేవుడు గాబ్రియల్ దూత స్పష్టంగా చెప్పండి. నేను మీకు జ్ఞాపం చేస్తాను, కృతజ్ఞత అనేది చాలా చాలా ముఖ్యమని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి దైవజనంలో మీకోసం ప్రయాసపడుతున్నారు. ఏ ఒక్కరూ నశించడానికి ఇష్టం, అందరూ పరలోక రాజ్యంలో ఉండాలి. రైన్హాల్ బంకే గారైనా ఒక మాట అనేవారు, ఆయన నరకమంతా ఖాళీ అయిపోవాలి, పరలోకమంతా కిటకిటలాడాలి, అది నా ధ్యేయం అంటాడు ఆయన. ప్రపంచంలో చాలా గొప్ప మనిషి ఆయన, చనిపోయారు ఆయన. రైన్హాల్ బంకే గారు, జర్మనీ, చాలా చాలా గొప్ప వ్యక్తి ఆయన. నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను, అందుకోసం పడుతున్న ప్రయాస వ్యర్థం కాదని నేను నమ్ముతున్నాను. అందుకే మొదటి కొరింథీ పత్రికలో 15:58 ఉంది, నేను నోటితో చెప్తాను. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలివారును ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. మీరు చాలా ధన్యులు. రోజు ఒక దైవజనులు పిలిపించి ఎంతటి చక్కటి ఆహారం దేవుడు మీకు తినిపిస్తున్నారు. తినండి, బలం పొందండి, సాతాన్ని ఎదిరించండి, జీవించండి, పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. సేవకుని బట్టి, సేవకురాలను బట్టి, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, పెద్దలను బట్టి, కూడిన విశ్వాసులందరిని బట్టి, ఈ శబ్దం వింటున్న వారందరిని బట్టి, గ్రామాన్ని బట్టి నేను దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీకు ఎప్పటికప్పుడే సువార్త సభలు, స్త్రీల మీటింగ్లు, పురుషుల మీటింగ్లు ఇవన్నీ నేను వింటూ ఉన్నాను అమ్మా. అసలు మీరు చాలా ధన్యులు, చాలా చోట ఆదివారమే జరుగుద్ది కదా. సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు కూడా ఉండవు చాలా చోట్ల. ఎంతగా అభిషేకించబడిన దైవజనం నుంచి మీతో పంచుకుంటున్నారో సద్వినియోగం చేసుకోండి. కృతజ్ఞత కలిగి దావీదు మహారాజులాగా నా ప్రాణం యెహోవాను సన్నతించు, నా అంతనికి సమస్తమైన పరిశుద్ధ నామను సన్నతించు, నా ప్రాణం యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకము. బజ్జలై చేసిన కృతజ్ఞతకి ఎన్ని పంపించాడు పరుపులు, అరణ్యంలో పరుపు ఉండో చెప్పండి, ఎన్ని 13 పంపించారు ఆయన కదా. రాజు ఇలా ఉండకూడదని, అతను ధనవంతుడు, చాలా గొప్పవాడు అతను. కృతజ్ఞతతో దావీదు ఎంత చేశాడో చెప్పండి. తన అన్నలకు చేయలేదు, తన గర్భంలో పుట్టిన వారు చేయలేదు, బజ్జలే కుమారుడికి కింహాముకి చేశాడు ఆయన. ఎక్కడ చూడండి, యోనాతాను చేసిన సహాయాన్ని మర్చిపోకుండా తన కుమారుడికి కదా, తన కుమారుడికి ఎంత తీసుకొచ్చి నా బల దగ్గరే నువ్వు నాతో పాటు భోజనం చేస్తావు. సౌలు సంపాదించిన ఆస్తి నీకు కూడా ఉంటుంది కదా, అది ఒకరికి అప్పగించి పండించి అన్నీ తీసుకొచ్చి నీకు ఇస్తారు. నువ్వు నా దగ్గరే ఉండు, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. చచ్చిన కుక్క లాంటి నన్ను ఏ పాటి వాడిని అని ఎంత తగ్గించుకున్నారు చెప్పండి. ఎప్పటికప్పుడే దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞత దేవుని ఆరాధిద్దాం. కృతజ్ఞత కలవారు మాత్రమే దేవునికి ఇష్టలు. దేవుడు వారి పిల్లల్ని విడిచిపెట్టరు. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో యేసయ్య దీవించునుగాక. ఆమేన్. మోకరించుని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయం ఖచ్చితంగా 9 అయింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, మోకాళ్ళ మీద ఉండండి, చేతులను పైకెత్తండి, మనసారా ప్రార్థించండి. దావీదు కలిగిన హృదయం దైవ నాకు కూడా అనుగ్రహించండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడారు, సూటిగా మాట్లాడారు, వివరంగా మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా ప్రాణమై యెహోవాను సన్నతించు,
నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామ సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోవద్దు. ఎంత కృతజ్ఞత గలవాడు చెప్పండి. కృతజ్ఞత లేని వారు వేల కొలది కూలిపోతుండగా, జారిపోతుండగా, సాతాను చేతిలో పడి నలిగిపోతుండగా, మాడి మసైపోతుండగా, దేవుని బిడ్డలమైన మనం కృతజ్ఞతతో దేవుని ఆరాధించబిడ్డలమై ఉన్నాం. దేవుని స్తుతించబిడ్డలమై ఉన్నాం. యేసయ్యా స్తోత్రాలు. మీ దాసుని ద్వారా, దాసరాలు బిడ్డల ద్వారా, సంఘ పెద్దల ద్వారా మాకు ఇస్తున్న ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మీ వాక్కులను బట్టి స్తోత్రాలు. మీ హృదయంలోని మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నన్ను మమ్మల్ని బలపరచండి అయ్యా. దావీదు లాంటి హృదయం మాకు అనుగ్రహించండి నాయన. రెండో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తల్లి నాయన సౌలు 3 కుమారులు తన పక్కనున్న వారందరూ చనిపోయిన వార్త విని, ఉప్పు తిన్నాను, కారం తిన్నాను, రాజభోగాలు అనిపించారు, ఈ పసిబిడ్డను నేను కాపాడాలని, ఆ రాజు వస్తే ఏమవుతుందోనని ఆ బిడ్డని ఎత్తుకుని పారిపోతుండగా, ఆ ప్రయాణంలో రాయి అడ్డుపడగా తన 2 కాళ్ళు ఇరిగిన, ఇది ముఖ్యం కాదు, ప్రాణం ముఖ్యం, స్వస్థత కాదని ఆ బిడ్డని ఎత్తుకొని మాకీరు ఇంటికి వెళ్ళి, లోదుబారులో ఉన్న మాకీరు ఇంటికి వెళ్ళి అతనికి అప్పగించి, జాగ్రత్త అయ్యా, రాజకుమారుడు, రాజు అవ్వాల్సిన వాడు, ఇలా జరిగింది అని ఎంతగా ఆ తల్లి బ్రతిమాలి. ఆమె పేరు లేదు కానీ ఆమె ఎంత కృతజ్ఞత కలిగిందో చెప్పండి. వాస్తవం కదా? మీకుందా అలాంటి కృతజ్ఞత? దైవజనుల వలన మేము దీవించబడ్డాం, దైవజనుల వలన మేము ఈ స్థితిలో ఉన్నాం, దైవజనుల వలన మా పిల్లలు బాగా చదువుకున్నారు, దైవజనుల వలన మంచి సంబంధాలు వచ్చింది, దైవజనుల వలన వేరే వేరే చోట్ల మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, ముఖ్యంగా లోకంలో లేకుండా భక్తిలో జీవిస్తున్నారు, భక్తిలో జీవిస్తున్నారు. దైవజనులు మా గ్రామంలో లేకపోతే మా పిల్లల పరిస్థితి ఎలా ఉండేది, మా యజమానుల పరిస్థితి ఎలా ఉండేది, మా పరిస్థితి ఎలా ఉండేది. కృతజ్ఞత కలిగిన నాయన మీకు కృతజ్ఞత కలిగి, దైవజనులకు కృతజ్ఞత కలిగి జీవించి బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేయండి ప్రభు. ఎవరికి వారి ప్రార్థించండి. ఒక్క నిమిషం ప్రార్థించండి, ఒక్క నిమిషం ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ స్థలం మందు మీరు ఉన్నారు నాయన. మీ మాటలు వినిపించారు తండ్రి, మీ మాటలు వినిపించారు, లోతైన మాటలు నాయన. చరిత్రలో జరిగిన సంఘటనలు మీరు మాతో వినిపించారు అయ్యా. ఏసయ్యా, 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 ఈ స్థితి చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు నాయన. ఈ పరిస్థితి లేని వారు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతోమంది వ్యాధి బాధతో ఉన్నారయ్యా, ఎంతోమంది ప్రభువా మీకు దూరంగా ఉన్నారయ్యా, భక్తిని విడిచారయ్యా, భక్తిహీనులు అయిపోయారయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మాకు ఈ స్థితి ఇచ్చారు నాయన. ఇది కేవలం ఈ స్థితి యెహోవా యొక్క ఆశీర్వాదమే అని మేము గమనించినట్లు, ముఖ్యంగా దేవుని కృప, దైవజనుల ప్రార్థన, వారి ప్రయాసాన్ని మేము మర్చిపోకుండా కృతజ్ఞతతో జీవించినట్లు సహాయం చేయండి. ఓ హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొచ్చమ్మా? దేవుడు మీతో మాట్లాడారు. కూడిన వారితోనూ, మైక్ ద్వారా వింటున్న వారందరితో, ఈ గ్రామంతో దేవుడు మీతో మాట్లాడారు, వాస్తవంగా మాట్లాడారు. ఒక్కసారి మనసారా ప్రార్థించండి, ఒక్కసారి మనసారా ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంక కొన్ని రోజుల్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ప్రభువా, క్రిస్మస్ ఆనందాన్ని ఇచ్చారు, నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదాలు, నూతన వాగ్దానాలు, నూతన శక్తి, నూతన అభిషేకం అయినా మీ ద్వారా, దైవజనుల ద్వారా మాకు అనుగ్రహించండి. మా కుటుంబానికి, మా పిల్లలకు, మా గ్రామాలకు అనుగ్రహించండి ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుని సన్నిధిలో దేవుడు మన పట్ల చేసినటువంటి మేలు ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎంతమంది హాస్పిటల్ పాలై ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారో దేవుడు మనల్ని అయితే ఆరోగ్యవంతులుగా ఉంచారు. ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారై దుఃఖములో, వేదనలో, నిట్టూర్పులో తలడిల్లిన వారు ఉన్నారు. దేవుడైతే మన కుటుంబం అంతటినీ క్షేమంగా, సురక్షితంగా ఉంచారు. దేవునికి ఎన్నో వందనాలు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాము.
కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారో, దేవుడైతే మనకు అన్న వస్త్రములనిచ్చి అద్భుతంగా ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నారు. ఆయన చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి ఆయన్ను స్తుతించకుండా ఎలా ఉండగలుగుతున్నాం? దేవుని బిడ్డలారా, మనకు ఇంత గొప్ప మేలు చేశారు, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే గొప్ప ధన్యత, ఆయన మాటలు వినే గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉండగా, దేవుని బిడ్డల ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారో గనక దేవుని బిడ్డల కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేదా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరీక్ష చేసుకొని, ప్రభువా, కృతజ్ఞత లేని వ్యక్తిగా నేను బ్రతుకుతున్నాను తండ్రి, నన్ను క్షమించయ్యా. నీవు చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి నిన్ను స్తుతించే వ్యక్తిగా, నిన్ను ఘనపరిచే వ్యక్తిగా, కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నీ సన్నిధులైన బ్రతుకుటకు సహాయం చే ప్రభువా అని అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలు ఉపకారములలో దేనిని మరువకుమని దావీదు తన్ను తాను హెచ్చరించుకుంటున్నట్లుగా ఈ రాత్రి వేళ మనల్ని మనం హెచ్చరించుకుంటూ దేవుడు చేసిన మేళ్లను, ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సంవత్సరాంతపు దినాలలో ప్రభువా, మేమందరం కూడా మరలా ఈ రీతిగా నీ పరిశుద్ధ మందిరంలో కూడుకొని మీ నామాన్ని స్తుతించుటకు, మీ నామాన్ని ఘనపరచుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎంత మంచి దేవుడవనైనా నీవు మాకు ఉపకారాలు చేసే దేవుడవై ఉన్నావు తండ్రి. యెహోవా అందరికీ ఉపకారి అని నీ వాక్యంలో మేము చదువుకుంటూ ఉన్నట్లుగా తండ్రి, మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా బిడ్డల పట్ల నీవు ఉపకారములు చేస్తూ ఉన్నావు కనుకనైనా ఆయన మేము ఈ రీతిగా క్షేమకరమైన స్థితిలో ఉన్నాము నాయన. ఎంతోమంది నాయన ఈ 2024 సంవత్సరంలో తమ ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు తండ్రి. తల్లిదండ్రులను కోల్పోయిన వారు, తోబుట్టువులను కోల్పోయిన వారు నాయన, స్నేహితులను కోల్పోయిన వారు, బంధువులను కోల్పోయిన వారు, ఎంతోమంది దుఃఖ సాగరములో మునిగినటువంటి పరిస్థితుల్లో ఓ ప్రభువా అనేకులు ఉన్నారు తండ్రి. నా కుటుంబాన్ని, నా బిడ్డలను ప్రభువా, నా యొక్క తోబుట్టువులందరినీ క్షేమంగా ఉంచావనైనా నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దుఃఖ సమయంలో ప్రభువా మమ్మల్ని ఆదరించారు, ఓదార్చారు. కష్ట నష్టాలలో ప్రభువా మేము కుమిలిపోతూ ఉన్నప్పుడు మమ్మల్ని ధైర్యపరిచినారు తండ్రి. నిరాశ నిస్పృహలతో ప్రభువా తల్లడిల్లినప్పుడు నేనున్నాను అని ప్రభువా అభయమిచ్చిన గొప్ప దేవుడవునైనా మీకు స్తోత్రాలు. ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులతో ప్రభువా సతమతం అవుతూ ఉన్నప్పుడు తండ్రి నాయన ఆశ్చర్యకరంగా నాయన సహాయం చేసి మా అక్కర్లన్నీ తీరుస్తూ వచ్చావు నాయన, నీకు వందనాలయ్యా. మా బిడ్డలు ప్రభువా ప్రయాణాలు చేస్తున్నప్పుడు తోడుగా ఉన్నారు, క్షేమకరమైన ప్రయాణాలు ఇస్తున్నారు నాయన. చదువుల్లో మీరు తోడుగా ఉంటున్నారు తండ్రి, చేస్తున్న ఉద్యోగాల్లో తోడుగుంటున్నారు నాయన. మేము కూడా ప్రయాణాలు చేసేటప్పుడు తోడుగా ఉండి ఎటు వెళ్ళినా క్షేమంగా గృహాలకు చేరుస్తూ ఉన్నావు తండ్రి. ఎన్నో ప్రమాదాలను గురించి మేము వింటున్నాం ప్రభువా, ఎన్నో ప్రమాదాలయ్యా. ప్రతి దినం కూడా అనేక మంది ప్రభువా యాక్సిడెంట్లకు గురై చనిపోతూ ఉంటున్నారు తండ్రి. ఈ రోజున మేము అనేక ప్రయాణాలు చేసాం. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా నీ దయని బట్టి మీరే మమ్మల్ని కాపాడుతూ వచ్చారు తండ్రి, మీకు వందనాలయ్యా. మా అవసరాలన్నీ తీర్చారు నాయన, మీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము తండ్రి. కేవలం నేను స్తుతించడం, కృతజ్ఞత కలిగిన వారమై నువ్వు చేసిన మేలును, ఉపకారాలను మరిచిపోకుండా తండ్రి నేను స్తుతించు వారముగా, నేను ఘనపరచు వారముగా మేము ఉన్నటకు ప్రభువా మా జీవితాలను సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. రాత్రి ఎంతో ఆశతో మీ సన్నిధిలోకి చేరవచ్చి మీ మాటలు విన్న మీ ప్రియబిడ్డలందరి వారి కుటుంబాలను దీవించండి నాయన. ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞత భావం కలిగినటువంటి బుద్ధితో బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. దైవజనులను మా మధ్యలోకి తీసుకుని వచ్చి నాయన మీ ఆత్మతో అభిషేకించి మా అందరితో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారికి ఉన్న శరీర బలహీనతలను దూరపరచండి. పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములతో నాయన దీర్ఘాయుష్మంతులుగా నాయన మీ దాసులను మీరు నడిపించండి. అమ్మగారిని వారికి ఇచ్చినటువంటి బిడ్డలను ప్రభువా మీరు దీవించండి. సంఘ పరిచయను మీరు ఆస్వాదించండి తండ్రి. జ్యేష్ఠ కుమార్తె యొక్క కుటుంబాన్ని మీరు ఆస్వాదించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా నాయన ఈ రాత్రి మా మధ్యలోనికి మీ దాసులను నడిపించి మీ దాసుల ద్వారా మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానం కొరకే నీకు వందనాలు ప్రభువా. మా ముందున్న మిగిలిన దినాలు కూడా ఈ సంవత్సరాంతపు దినాలలో ప్రభువా నీ సన్నిధిలో నీ మాటలు వింటూ ప్రార్థించుకుంటూ నాయన నూతన సంవత్సరం కొరకు సిద్ధపాటు కలిగిన వారమై మేము బ్రతుకుటకు సహాయం చేయమని ఈ రాత్రి జరిగించిన మంచి ఆరాధన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ
యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలో నుండి దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ రాత్రి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన మాటలు విన్న వారందరికీ, వారి కుటుంబాలకు, ఈ రాత్రి మన మధ్యలోనికి వచ్చి అద్భుతమైన దైవ సందేశాన్ని అందించిన దైవజనులకు, వారి కుటుంబానికి, వారు చేస్తున్న పరిచర్యకు, మన ముందు జరగబోతున్న కూడికలకు, సకల లోకముల ప్రభువును ప్రేమిస్తున్న పరిశుద్ధులందరికీ ఆ ప్రభు కృపాస్తము సదాకాలము తోడయుండి కాపాడునుగాక, ఆమేన్. అందరికి వందనాలమ్మా, వందనాలు. ఇప్పటి వరకు కూడా అద్భుతమైన చక్కని సందేశాన్ని మనకు